ఓ సినిమా థియేటర్లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి లోకేష్ ఓ అమ్మాయితో కలిసి శనివారం తిరుపతిలోని పీజీఆర్ థియేటర్లో సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా కార్తీక్ అనే యువకుడు లోకేష్ పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన యువకుడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే లోకేష్ ను కార్తీక్ కత్తితో పొడిచిన తర్వాత కార్తీక్ తో కలిసి ఆ అమ్మాయి పరారవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదంతా కార్తీక్ ఆ అమ్మాయి పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అంటున్నారు. అమ్మాయి తానే స్వయంగా టికెట్స్ బుక్ చేసి లోకేష్ ను థియేటర్ కి తీసుకెళ్లిందని సమాచారం. అనంతరం కాసేపటికి కార్తీక్ థియేటర్ లోకి వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బందికి టికెట్ చూపించి కార్తీక్ థియేటర్ లోకి వెళ్లటం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. లోపలికి వెళ్లిన కార్తీక్ తన వెంట తెచ్చుకున్న కత్తితో లోకేష్ ను కడుపులో పొడిచాడు. అనంతరం కార్తీక్ ఆ అమ్మాయి థియేటర్ నుంచి వెళ్లిపోయారు. వీరిద్దరూ పరారవుతున్న విజువల్స్ కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడు లోకేష్ ది ప్రకాశం జిల్లా గిద్దలూరు కాగా కత్తితో దాడి చేసిన కార్తీక్ యువతి ఇద్దరు సూళ్లూరుపేటకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నేను వస్తాను. మీతో క్లారిటీ వస్తాను. ఆధార్ కార్డు ఫోటో వెనక్కి రావాలి. ముందు చూసిన